హలో, నేను మీ అంజన్ రెడ్డి. వెల్కమ్ టు ఈహా రాయలసీమ. ఈరోజు మన గెస్ట్ కోగటం విజయభాస్కర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఏఆర్ షో అండి. థ్యాంక్ యూ అన్న, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం వివరిస్తారా? మాది కడప జిల్లా చింతకుంట, మైదుకూరు దగ్గర చింతకుంట. మా అబ్బా కమలాపురం దగ్గర ఉండే కోగటం. ఓకే. ఆ కోగటమే మా ఇంటి పేరుగా ఉంది. మ్. మా నాన్న మా ఊర్లో పోటీ లేని సర్పంచ్గా, ఇనానమస్గా సర్పంచ్ కావడం జరిగింది. మ్. మొదటి నుంచి రాజకీయాల మీద నాకు ఇష్టము. మా అన్నదమ్ముల ముగ్గురము, అక్క చెల్లెలిద్దరు. ఎక్కడో కడప జిల్లాలో ఉన్నారు, అనంతపూర్లో డిప్యూటీ మేయర్ అయ్యారు. కడప జిల్లా నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నారు. ఇక్కడ రాజకీయాలకి మీ నాన్నగారు అప్పట్లో అక్కడ ప్రెసిడెంట్ అయి ఉన్నారు కడప జిల్లాలో. ఏంటి అంటే ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడానికి అనుకున్న బ్యాక్ మీ అంటే అక్కడ చదువు నిమిత్తమై వాస్తవంగా మేము అన్నదమ్ముల ముగ్గురం ఇక్కడ రావడం జరిగింది. ఓకే. చదువు నిమిత్తమై ఇక్కడికి, ఎందుకంటే అప్పటికి ఇక్కడ విశ్వవిద్యాలయం ఉంది. అవును. రాయలసీమ జిల్లాలో అనంతపురం ఎస్కే యూనివర్సిటీ. అవును. అంతేకాకుండా విద్యలో కూడా ఇక్కడ బాగా ఉన్నతమైన కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కానివ్వండి, ఇలాంటి కళాశాలలు ఉండడం అయితేనేమి, మేము ముగ్గురం కూడా ఇక్కడ చదువుకునే వచ్చి నేనైతే 7th క్లాస్లో అనంతపూర్ నగరానికి రావడం జరిగింది. మా అక్క మా బావ కూడా ఇక్కడే ఉన్నది. మా అక్క మా బావ దగ్గర ఉండుకొని, మా బావ కూడా మా మేనమామే. దాదాపుగా ఈ 7th క్లాస్ నుంచి వామపక్ష విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్లో ఉంటూ ఏఎస్ఎఫ్ భావజాలంతో ఆ రోజు విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. దాదాపు డిగ్రీ వరకు కూడా అనేకమైన ప్రజా సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద పోరాటం కొనసాగిస్తూ హరిజన, గిరిజన, బడుగు బలైన వర్గాల వాళ్ళ పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ మొత్తాలను పెంచాలని చెప్పి అయితేనేమి, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో అయితేనేమి, హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారము, మెరుగైన సౌకర్యాల కోసం అనేకమైన ఉద్యమాలు, క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా అయితేనేమి, ఆ రకంగా ఉద్యమాల నేపథ్యంలో ముందుకు రావడం నా జీవితకాలంలో ఈరోజు ఇంతవరకు దాదాపుగా పోరాటాల కారణంగానే 44 కేసులు నా మీద ఉండడం జరిగింది. 490 రోజులు సబ్ జైలు జీవితం కూడా గడపడం జరిగింది. ఆ రకంగా విస్తృతమైన ఉద్యమాలతో, తర్వాత యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యు విద్యార్థి అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యా సంస్థగా జిల్లా అధ్యక్షునిగా పనిచేయడం, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా పనిచేయడం, తర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీలో, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఈరోజు డిప్యూటీ మేయర్గా ఈ యొక్క సుదీర్ఘమైన ప్రయాణంలో అనేకమైన ప్రజా ఉద్యమాలు కొనసాగించడం జరిగింది. దాంతో నాకు ప్రజలతో బాగా సన్నిహిత సంబంధాలు ఉండడం జరిగింది. అంతేకాకుండా సామాజిక బాధ్యతగా కూడా అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వామపక్ష భావాలతో మీరు విద్యార్థి దశలో ఉన్నారు. ఎందుకు మరి కాంగ్రెస్ వైపు ఆకర్షితులైనారు? అంటే ఎన్ఎస్యు అంటేనే కాంగ్రెస్కి విద్యార్థి విభాగం కదా. అంటే ఏఎస్ఎఫ్ భావజాలంతో పనిచేసిన తర్వాత నేను భారతదేశ రాజకీయాల్లో నేనైతే ఒక విషయం చెప్పగలను. అది ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ అంటే సిపిఐ సిపిఎంల అనుబంధ సంస్థలు. అవి ఒక రాజకీయ శిక్షణా తరగతులు లాంటివి అనేది నా ఉద్దేశం. ఓకే. పొలిటికల్ గా ఎదగాలంటే మళ్ళీ రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఓకే, ఆ యొక్క విద్యా సంస్థలు అనేటివి ఆ రోజుల్లో ఒక రాజకీయ శిక్షణా శిబిరాలుగా, అంటే ఏ రకంగా మనం ఉద్యమాలను చేపట్టాల, ఏ రకంగా అధికారుల దృష్టికి ఒక వినతి పత్ర రూపేణా కానీ, వివిధ ఉద్యమ కార్యాచరణల రూపేణలో కానీ ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది ఒక మంచి వేదికలుగా ఉంటూ, తర్వాత కాలంలో ఏమవుతుందంటే మనం వేరే పార్టీల వైపు ఆకర్షితులు కావడం జరుగుతుంది సహజంగా. వామపక్ష ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు 90-95% వేరే పార్టీలు పోవడం జరుగుతుంది. ఆ రకంగా నేను కూడా ఎన్ఎస్సిఐ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యా సంస్థకు చేరడం, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని కావడం, అటువైపు కూడా నేను ఈరోజు ఒక వాస్తవాన్ని అయితే చెప్పగలుగుతా. ఈ ఉద్యమ నేపథ్యంతో ఒక మొండి, అంటే ప్రజల పక్షాన పోరాడాల అనే తత్వాన్ని నేర్పించింది నాకు ఆ రోజు సిపిఐ ఏఎస్ఎఫ్ఏ. అది ఇక్కడ కానీ ఎక్కడైనా చెప్పగలుగుతా. ఆ భావజాలాన్ని ఎక్కడ కూడా నేను తప్పకుండా ఈరోజు కూడా అందుబాటులో ప్రజలకు ఉండడం, అభివృద్ధి చేయడం,
ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కూడా నా జర్నీ కొనసాగుతుంది. అదే నాకు అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. అనంతపురంలో కోగటం ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉంది అనంతపురానికి. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉంది. మీరు ఎందుకు ఇక్కడున్న నాయకుల కంటే కూడా మీరు ఎక్కువ శాతం జేసీ ఫ్యామిలీతో ఉంటారు అనే ఒక ముద్ర ఉంటుంది మీ మీద? ఏం లేదే, ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు నాయకులు వారి రాజకీయ ఆధిపత్యం కోసం ఆ రోజు మాలాంటి ఎదుగుతున్న నాయకులను తొక్కాలనే ప్రయత్నం చేసినప్పుడు నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు నన్ను కొంచెం దూరం ఉంటూ జేసీ ఫ్యామిలీతో ఆ 5 సంవత్సరాలు ఉండడం జరిగింది. ఓకే. తర్వాత నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఆ రోజు చేరలేదు. అవును. దివాకర్తో పాటు ఆ రోజు ఉండడం జరిగింది. తర్వాత జగన్ సార్ గారు నన్ను ఆహ్వానించడం, పార్టీలో చేరడం, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేరడం, ఆ మధ్యలోనే నా మీద 6 కేసులు రావడం ఎంత జరిగింది. ఇప్పుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి ఎప్పుడు అనంతపురంకే పరిమితం అవుతారు, అనంతపురం మున్సిపాలిటీకే పరిమితం అవుతుంటారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీకు లేదా, ఆలోచన లేదా, లేకపోతే పార్టీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదా, మీరు అంటే ప్రయత్నించట్లేదా టికెట్ కానీ కోసం? ప్రయత్నం చేయడం అయితే నేను గట్టిగానే ప్రయత్నం చేసిన, లాబింగ్ లో విఫలం చెందడం జరుగుతోంది. ఇంకోటి నాకు వారసత్వం లేదు. మా నాన్న ఈ జిల్లా కాదు, మా నాన్న ఏదో పెద్ద ఒక వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాదు. నేను ఈ స్థాయికి వచ్చినంటే కూడా నేను గర్వపడతా. ఎక్కడ కూడా నాలో నిరాశ నిస్పృహ లేదు. ఓకే. నేను ఈ స్థాయికి వచ్చినా కూడా ఈ స్థాయికి రావడానికి కారణం విద్యార్థులు, యువకులు, ప్రజలు. నేను ఎప్పుడు పోటీ చేసినా నాకు ₹1,00,000 కన్నా ఎక్కువ ఖర్చు కాదు. అవును, ఖర్చే కాదు నాకు. చెప్తుంటారు, నేను కూడా కొంతమందిని అడిగాను. నాకు ₹1,00,000 కన్నా ఎక్కువ ఖర్చు కాదు. ఆ యొక్క నేపథ్యంలో నేను పోటీ చేశా. దాదాపుగా 2007లో అప్పుడు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది. అవును, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి నేను పోటీ చేసిన. అనంతపురం, కడప, కర్నూలు 3 జిల్లాలు. అతి తక్కువ ఓటుతో ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఈ 3 జిల్లాల్లో అతి తక్కువ ఓటుతో ఓడిపోవడం జరిగింది అంతే. కానీ అంత వరకు రావడం అనేది చిన్న విషయం కాదు. ఏ రోజు నేను అవకాశం వచ్చినా అనంతపురంలో నేను ప్రయత్నం చేస్తున్నా. ఎమ్మెల్యేనే నా టార్గెట్, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే అనంతపురం ఎమ్మెల్యేగా అంటే కాదు, రాయలసీమ సమస్యలు ప్రధానంగా. ఈరోజు రాయలసీమ అంటేనే చాలా మంది ఏం చెప్తారంటే రక్త చరిత్ర అని చెప్పు, ఈరోజు రక్తాల సీమగా అని చెప్పడం జరుగుతుంది. దాన్ని నేను తప్పు పడతాను. ఎందుకంటే రాయలసీమ అంటే ఈరోజు విధ్వంసాలు, అరాచకాలు, ఫ్యాక్షనిజం కాదు రాయలసీమ అంటే. కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు సమకాలీన పరిస్థితుల్లో కొన్ని జరిగిండొచ్చు, కానీ వాస్తవంగా రాయలసీమ అంటే అది కాదు. రాయలసీమ రక్తదాతల జిల్లా రాయలసీమ. ఈ జిల్లాలో, రాయలసీమ జిల్లాల్లో చాలా దాతృత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు, అనేకమైన కవులు ఉన్నారు, ఈ యొక్క సమాజాన్ని ముందుకు తీసుకుపోయిన కళాకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఎంవి రమణారెడ్డి లాంటి వ్యక్తులైతేనేమి, వైఎస్ రాజశేఖర్ లాంటి వ్యక్తులైతేనేమి, అనేక మంది వ్యక్తులు ఈ రాయలసీమ జిల్లాలకు మేలు చేయడం జరిగింది. మనం చూసాం. మరి రాయలసీమ అంటేనే ఈరోజు నదీ జలాల, నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా, ఎండుతున్న పంటలు, మండుతున్న రైతు కూలీల కడుపు మంటలతో ఈరోజు రాయలసీమ జిల్లాలు రెక్కాడిన డొక్కాడక వేరే ప్రాంతాలకు పోయి ఈరోజు వలస కూలీలుగా బతుకుతూ కుటుంబానికి దూరంగా ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. కానీ ఈ అనంతపురం, ఈ రాయలసీమ జిల్లాలకు నదీ జలాలు తీసుకురావడం ద్వారా మాత్రమే, నోలు తెరుచుకున్న బీళ్లకు నీళ్లు అందించడం ద్వారా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం ద్వారా ఏ ప్రభుత్వ సహకారం అవసరం లేదు. రాయలసీమ జిల్లాలకు నీళ్లు అందిస్తే ఈరోజు రాయలసీమ జిల్లాలో అనేకమైన పంటలు చూస్తున్నాం, మాగాని భూములు చూస్తున్నాం, ఈరోజు పండ్ల తోటలు చూస్తున్నాం. దాదాపుగా 24 రకాల పండ్లు రాయలసీమ జిల్లాలో పండగలుగుతున్నాయంటే ఈరోజు మొత్తం దేశ విదేశాలకు కూడా ఇక్కడ నుంచి సరఫరాగా అవుతుంది, అరబ్ కంట్రీస్ కానీ పోతున్నాయి. రాయలసీమ ఒక విశాలమైన భావనతో ముందుకు పోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ అబద్దు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాజధాని కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే హైదరాబాద్ రాజధాని అంటే రాజధాని త్యాగం చేసిన రాయలసీమ. మనకి చుక్క నీళ్లు కూడా రాని నాగార్జున సాగర్ ను ఒప్పుకొని కృష్ణా పెన్నారు ప్రాజెక్టును త్యాగం చేసిన రాయలసీమ జిల్లాలో ఎవరు ఎక్కడ ముఖ్యమంత్రులు ఎవరు వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఓడించినా, సొంత ప్రాంతాల్లో ఓడించినా, రాయలసీమ జిల్లాలో నిలబడి గెలిచిన పివి నరసింహారావును ఆ రోజు
తెలంగాణ వాళ్ళుగా మనం భావించలే. మన తెలుగుగా భావించి నంద్యాలలో గెలిపించుకుని ఈ దేశానికి ప్రయాణం చేసిన రాయలసీమ. రామారావు ఆ ప్రాంతంలో ఓడిపోతే నందమూరి తారక హిందూపూర్లో పెట్టి గెలిపించుకుని ముఖ్యమంత్రి చేసిన రాయలసీమ జిల్లా. చిరంజీవి గారు సొంత నియోజకవర్గంలో ఓడిపోతే తిరుపతిలో గెలిపించుకొని అతని స్థాయి నిలబెట్టిన రాయలసీమ జిల్లా. మరి అందరినీ స్వాగతించింది రాయలసీమ జిల్లా, అన్ని రకాల నష్టపోయింది రాయలసీమ జిల్లా. రాయలసీమ అంటున్నారు కాబట్టి ప్రస్తావన వచ్చింది. రాయలసీమ ప్రాజెక్టుల గురించి, రాయలసీమ గురించి మాట్లాడుతున్నాం. రీసెంట్గా ప్రభుత్వం హెచ్ఎన్ఎస్ఎస్ని లేయింగ్ పనులు స్టార్ట్ చేసింది. ఎక్కడి నుంచి ఫేజ్ 2 మొత్తం లే చేయాలనేది రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతాయి, దీనివల్ల మనకు నష్టం జరుగుతుంది అని. కానీ ప్రభుత్వం మొండిగా వెళ్ళిపోతుంది. దీనిపైన మీరేమైనా స్పందిస్తారు? అంటే రాయలసీమ వాసిగా అయితే ఒకటి చెప్తా, ఏ ప్రభుత్వాలైనా కూడా ఖచ్చితంగా ఈ యొక్క కాలువలకు కాంక్రీట్ వేయకూడదు. ఎందుకంటే ఏదైతే నదీ పరివాహక ప్రాంతము, ఆ నదీ ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ఆ నీళ్లు ఇంకిపోయి రైపేరియన్ రైట్ గా ఆ గ్రామ ప్రజలు గుర్తిస్తారో, ఈ కాలువలు కూడా ఒక రైపేరియన్ రైట్ అంట. ఆ ప్రాంతంలో పోయేటప్పుడు ఆ ప్రాంతంలో నీళ్లు కొండినా ఇంకిపోవాలా. వాళ్ళు భూములు అన్నీ ఇచ్చింటారు కదా, రైతులందరూ భూములు అదే కదా కోల్పోయి ఉంటారు. చాలా మంది భూములు కోల్పోయిన వాడు మొదటి లబ్ధిదారునిగా ఉండాలా అనేది అది అంతర్జాతీయ సూక్తి. భూములు ఎవరైతే కోల్పోతారో వాళ్ళు మొదటి లబ్ధిదారునిగా ఉండాలి. ఆ మొదటి లబ్ధిదారునిగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి భూమి లోపల నీళ్లుంటే వాడు బోర్ వేసుకుంటారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, పంటలు పండించుకుంటారు. పైన నీళ్లు పోతా ఉంటే చుక్క నీరు కిందికి ఇంకిపోకుండా ఉంటే ఎండుతున్న పంటలతో దీనావస్థలో రైతులు మనం చూడలేము. కానీ అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలను అటువైపుగా ఆలోచించాలని చెప్పి కాంక్రీట్ పనులు వద్దని నేను నా అభిప్రాయం కూడా పూర్తిగా. మీరు అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు మీ పార్టీ కానీ మీరు కానీ ఇక్కడ అనంతపురం? అనంతపురం జిల్లాలో ఆల్రెడీ ఉద్యమం మొదలైంది. అన్ని పార్టీలు కూడా దీని మీద మాట్లాడుతున్నాయి కదా. సరే, ఇంత వాయిస్ ఉన్న కోగటం విజయభాస్కర్ రెడ్డి పార్టీలో ఎందుకు వెనకబడిపోతున్నారు? పార్టీలో వెనకబడిపోవడం కాదు, మా పార్టీలో ఒక ఇద్దరు నాయకుల వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల వల్ల నేను ముందడుగేస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దెబ్బతింటుందేమో అని చెప్పి దురుద్దేశంతో మొదటి నుంచి కూడా నా మీద కుట్రలు జరుగుతున్నాయి. అలాంటి కుట్రలకు నేను కొద్దిగా వెనకండేసిండొచ్చు కానీ నిరాశపడలేదు. అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే పనిచేస్తున్నా, పని చేస్తాను కూడా జనం కోసం. చెప్పాను కదా, అందుబాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. ఒక సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడి మాదిరి కాదు, ఒక సామాజిక కార్యకర్త మాదిరి పనిచేసా. అనంతపురం నగరంలో కానీ, జిల్లాల విషయంలో కానీ, ఈ యొక్క మొక్కల విషయంలో కానీ అనంతపురం నగరంలో దాదాపుగా నేను 5,000 మొక్కలు నాటడం జరిగింది. అనంతపురం నగరంలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ వచ్చిన మొదటి నాళ్ళలోనే ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ రహిత సమాజం కావాలి అని చెప్పి నేను పోరాటం చేసిన వాడిని. అనంతపురం నగరంలో ఏదైతే రసాయనిక పదార్థాలతో వినాయక విగ్రహాలు చేస్తూ ఉంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయక విగ్రహాలు చేస్తూ ఉంటే దానికి అత్యంత ప్రమాదకరమైన రంగులు అద్దుతూ ఉంటే ఆనాడే మట్టి విగ్రహాలు కావాలని చెప్పి మట్టి విగ్రహాలు ఉచితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 15 ఏళ్ల నుంచి మట్టి విగ్రహాల కోసం ఉచితంగా ఇస్తూ అలాంటి అవగాహన కార్యక్రమాలు చేసిన వాడిని. మొక్కలు పెంచండి, మొక్కల యొక్క ఆవశ్యకత అవసరం అని చెప్పి మొక్కలు పెంచుతూ 5,000 మొక్కలు పెంచిన వాడిని. కడుపు నింపే కుడు నేనే, నీడనిచ్చే గుడి నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, కాడు నేనే, పాడ నేనే, నేను కాల్చే కట్ట నేనే, ఆకులో బెడులో వేరులో ఔషధాన్ని దాచి నే గాయపడి నీ గాయాన్ని మనుపుతున్నా, చేతగానప్పుడు చేదతిరేందుకు మంచమవుతున్నా, పాడుగాలినే పీల్చి ప్రాణవాయువు నీకిస్తున్నా, నేనే తరువుని నీ బ్రతుకు తెరువుని కనువిప్పి కాంచరా, ఒక మొక్కనే పెంచరా అని చెప్పి మానవాళ్ళని కోరుకుంటున్నా అని చెప్పి మొక్క వేడుకుంటున్నా రచయితల రచనలు సమాజానికి చెప్పడం జరుగుతుంది. ఏ ఉపన్యాసంలో అయినా కూడా మీరు పారిశుద్ధ్యం సరిగా నిర్వహించండి. మన రోగాలకు కారణం మనమే, మన రోగాలు రాకూడదంటే కారణం కూడా మనమే. మన ఇంటి ముందర రోడ్ల మీద మురికి కాలువల్లో చెత్త వేయద్దండి అని చెప్పి కూడా అనేకమైన 150 సమావేశాలు విద్యార్థులతో అనేకమైన కాలేజీల్లో తిరిగి ప్రచారం చేసిన వాడిని. మొక్క గురించి ఇంత బాగా చెప్తున్నారు. మొక్కలు ఏవైనా కూడా మొక్క వంగింది మానే వంగింది సామెత కూడా ఉంటుంది. అందుకని ఆ మొక్క ఎదగకూడదని మిమ్మల్ని పొలిటికల్ గా మిమ్మల్ని తొక్కేస్తున్నారా? ఎవరు ఏం చేసినా వాళ్ళ అబ్బ తరాలు కాదు, వాళ్ళు నన్ను తొక్కాలనుకున్న వాళ్ళ తరం కాదు.
ఎవరో ఒకరిద్దరు నాయకులు ఎవరైనా వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఎవరైనా కానివ్వండి ప్రజలతోనే పనిచేస్తా, స్వచ్ఛందంగా పనిచేస్తా. రాజకీయాల్లో పదవులు ఉండాలన్నా పని చేయాలంటే హృదయం ఉండాలి, పని చేయాలంటే త్యాగం ఉండాలి, పని చేయాలంటే చేస్తానంతే. మరి వాళ్ళకు భయపడేది లేదు, దాంట్లో నిరుత్సాహపడేది లేదు, నిరాశ నిస్పృహ నేను ఏ రోజు పడినా కూడా ఒక్క అడుగు ముందడుగు వేసిండేవాడిని కాదు. ఎన్నో అడుగులు దాటుకుంటూ ఎన్నో మెటుకులు ఎక్కుతూ వచ్చిన వాడిని. నన్ను ఎవరు ఏం చేసుకోలేరు. అధిష్టానం దృష్టిలో విజయభాస్కర్ రెడ్డి స్థానం ఎక్కడ ఉంది? ఎక్కడో ఉండండి, నేను జనంలో నా స్థానం నేను చూసుకోవాలంతే. ఆ. జనంలో నా స్థానం నేను కోరుకుంటున్నా. అధిష్టానం విషయంలో అధిష్టానం ఉంది కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ స్థానం ఉంది కాబట్టి రాయదుర్గం దగ్గర ఒక మీటింగ్ దగ్గర డిప్యూటీ మేయర్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది. అది నా స్థానం. అధిష్టానం అంటే రాజకీయాలకు వద్దాం. మొన్న పార్టీ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు మీరు డిప్యూటీ మేయర్ అయ్యారు. ఎలక్షన్ తర్వాత మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏమైనా? కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా అనంతపురం టౌన్ విషయమైనా కూడా ఏదైనా కూడా చాలా మంది ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించడం జరుగుతుంది. కానీ దానికి స్థానిక ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కారణం అని చెప్పగలుగుతా. వాళ్ళ ప్రవర్తనే కారణం అవుతుందని చెప్తా. ఏం చెప్తారంటే అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు ఎమ్మెల్యేలు ఎవరు చెప్తే వాళ్ళని వేశారు. కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు ఎమ్మెల్యేలు ఎవరు చెప్తే వాళ్ళని వేశారు. ఎంపీటీసీ నుంచి మేయర్ వరకు మున్సిపల్ చైర్మన్ వరకు స్థానిక ఎమ్మెల్యే ఎవరు చెప్తే వాళ్ళకే చేశారు. ఇంకా వాళ్ళకి జరగని పని ఏంది? కార్యకర్తలు నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిన ప్రమాదం ఏది? ఎవరు? స్థానిక ఎమ్మెల్యేలు. ప్రస్తుతం జిల్లాలో అంటే మీరు బాగా హాట్ టాపిక్ అవుతున్నారు. అనంతపురం టౌన్ లోను, అనంతపురం కార్పొరేషన్ లోను పార్టీ మారుతారనో ఇట్లాంటి రూమర్స్ అన్ని వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? దానికి కారణం కూడా కొద్దిమంది సృష్టిస్తున్న కట్టుకథలు. అనంతపురం ప్రజల కోసం కంపోస్ట్ యార్డ్ విషయంలో అయితేనేమి, మరి అనేక స్థానిక సమస్యల విషయంలో ప్రస్తావించినప్పుడు అది వాళ్ళకి ఆ రకంగా అర్థమవుతోంది. అంటే అధికారంలో ఉండి మాట్లాడుతున్నారు, పార్టీ అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ జనం పక్కన మాట్లాడకపోతే అంటే పదవులు ఇచ్చింది ఏం జరిగినా నష్టం జరిగినా ప్రజలను హింసించినా మనం ఊరుకుండాలంటే ఊరుకుండాలని మనస్తత్వం కాదు నాది. కాబట్టి నేను ప్రశ్నిస్తున్నానంటే అలాంటి అపోహలు ఉన్నాయి. మళ్ళీ ఈ రోజు వరకు అన్ని మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. నాకు ఆయన వాళ్ళు వేరే వాళ్ళు ఈ రకంగా వ్యతిరేకంగా ప్రచారం చేయగలం జరుగుతుంది తప్ప వేరే లేదు. కంపోస్ట్ అదే అనంతపురం డంపింగ్ యార్డ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. డంపింగ్ యార్డ్ ఎప్పుడు ప్రతి ఎలక్షన్లోనూ ఇది ఒక టాపిక్ అవుతుంది, ఇది ఒక హామీ అవుతుంది. లాస్ట్ ఎలక్షన్ అంత బిఫోర్ ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కావచ్చు, ప్రస్తుతం ఉన్న టీడీపీ కూటమి కావచ్చు, ఈ డంపింగ్ యార్డ్ తరలిస్తామంటారు. అది ఎప్పటికీ తరలించే అదే కదా. గత కౌన్సిల్ దాదాపు 4-5 కౌన్సిల్ సమావేశాల్లో అదే విషయం మాట్లాడడం జరిగింది. నిధులు వచ్చినా కూడా అప్పుడు కొంచెం దుర్వినియోగం అయిందనే విషయం నేనే ప్రస్తావించిన. దాని మీద ఎంక్వైరీ చేయమని కూడా నేనే చెప్పిన. నా ప్రధానంగా ఈరోజు అనంతపురం నగరంలో ఏదైతే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధానంగా అంశాలలో ఈ ప్లాస్టిక్ అయితేనేమి, తర్వాత పర్యావరణం సంబంధించిన మొక్కలు అయితేనేమి, ఈ పరిశుభ్రత అయితేనేమి, ఈ రెండింటితో పాటు అనంతపురం నగరంలో ఈ యొక్క కంపోస్ట్ యార్డ్ అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయం అయితేనేమి, రింగ్ రోడ్ అయితేనేమి, ఈ 3 కూడా నా వ్యక్తిగత అజెండాలో ఎప్పటికీ ఉన్నాయి. వీటి మీద ఎప్పటికీ ఫైట్ చేస్తాను. అదైతే మా అధ్యక్షుల వారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా మేము తీసుకుపోతున్నాం. అదైతే ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేయడం ఒక రకం అన్న. అంటే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అంటే అధికారం మీన్స్ మున్సిపాలిటీలో మీదే అధికారం, మీరు డిప్యూటీ మేయర్ కూడా, మీరు కూడా ఫైట్ చేయాల్సి రావడం అంటే ఏంటి పరిస్థితి? డిప్యూటీ మేయర్ అనేది ఒక కీలకమైన పదవి కాదు. దట్ ఈస్ ద 6th ఫింగర్. ఓకే, ఉన్నా ఒకటే లేనా ఒకటే. నథింగ్ బట్ కార్పొరేటర్. ఓకే, బలం లేదంటారు. ఏ రకమైన అధికారాలు ఉండవు. ఈవెన్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ పోయేదానికి కూడా అధికారం ఉండదు. మాకు ఉంటామంతే. ఓకే, ప్రోటోకాల్. ఓకే, అంతప్ప దానివల్ల నిర్ణయాలు తీసుకునే శక్తి మాకుండదు. నిర్ణయాలు తీసుకునే శక్తి మాకున్నప్పుడు మేము చెప్పిన అభిప్రాయాలు ఆచరణ నోచుకున్నప్పుడు మేము పోరాడాల్సి వస్తుంది. ఆ రకంగా చేస్తున్నాం కూడా. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో ఎలా ఉంటుంది మీకు? అంటే ఆయన కూడా ఇదే టాపిక్ ఎక్కువ మాట్లాడుతుంటారు అసెంబ్లీలో కానీ లేకపోతే ఎక్కడ కానీ, డంపింగ్ యార్డ్ తరలిస్తాం. ఎవరైనా కూడా మంచి చేస్తారంటే
ఎవరినైనా స్వాగతించేది. మంచి చేస్తే మంచిదే కదా, జనాలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం కదా. అవును. వాళ్ళు మంచి చేస్తారు, డంపింగ్ అని మారుస్తారంటే అభినందిస్తాం. అంతకనే మాకు మార్చాల్సింది అదే కదా. రింగ్ రోడ్ తెస్తామంటే అభినందిస్తాం, అండర్ గ్రౌండ్ తీసుకొస్తా అంటే అభినందిస్తాం. ఎవరు చేసినా ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన జరగాల, మేలైన మెరుగైన పరిపాలన జరగాలని కోరుకుంటాం తప్ప ఇంకోటి కాదు కదా. ఇంకా ఫైనల్ ఒక క్వశ్చన్, గతంలో అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించే విషయంలో మీ పేరు కూడా బాగా పరిశీలించారు. ఆఖరి క్షణంలో వేరే వాళ్ళ పేరు వచ్చింది. అంటే మీరు లాబింగ్ చేసుకోలేకపోయారా? లాబింగ్ లో లాబింగ్ పక్కా పార్టీ గుర్తించి ఇవ్వాలి కానీ లాబింగ్ చేసుకోవాలా అక్కడ కూడా? అంటే ఏమైపోయిందంటే మెజారిటీ ఎమ్మెల్యేలు అప్పుడు ఒక వ్యక్తిని మద్దతు ఇవ్వడం జరిగింది ఆ రోజు, మెజారిటీ ఎమ్మెల్యేలు. అప్పుడు పార్టీ కూడా మెజారిటీ ఎమ్మెల్యేల వైపే, అంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అదంతే చేసుకుంటాడు అనేది ఆ రోజు అది పరిగణించడం జరిగింది. అట్లా నేను మిస్ అయ్యాను. స్థానిక సంస్థల కోట అనుకుంటా. కాదు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ. భాస్కర్ రెడ్డి అన్న, ఏంటి ఈ గందరగోళం అనంతపురం మున్సిపాలిటీలో? మేయర్ మారబోతున్నారని బాగా టాక్ వినిపిస్తోంది. ఆ కొత్తగా కాబోయే మేయర్ మీరే అని కూడా టాక్ వినిపిస్తోంది. అంటే ఇది మీ ప్రభుత్వం, అంటే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లే అందరూ ఉన్నారు, అంటే మీ పార్టీలో వాళ్ళే తిరుగుబాటు చేసి మళ్ళీ మేయర్ని దించబోతున్నారా, లేకపోతే కూటమి ప్రభుత్వం నుంచి మీకు అండదండలు అందుతున్నాయా? అంటే నాకు మొదటి నుంచి కూడా మేయర్ కావాలనేది ఉన్నది. మేయర్ కూడా నాకు గతంలో స్థానిక నాయకులు హామీ ఇవ్వడం జరిగింది, స్థానిక నాయకులు. కానీ కొన్ని సమీకరణలు వల్ల నాకు రాకపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు చాలామంది మేయర్ అయితే అనంతపురం అభివృద్ధి చెందుతుంది అని కోరుకోవడం, నేను కూడా కావాలని కోరుకోవడంతో కొంతమంది నాకు సహకరించడం జరుగుతుంది. చూద్దాం ఎటువైపు పోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.